తినొచ్చేసి నా కొడుకు ఫ్రెండ్స్ భువన్. వాళ్ళ స్కూల్లో ఈరోజు యాన్యువల్ డే అయితే కండక్ట్ చేస్తున్నారు. టైం వచ్చేసి 7:30 అయ్యింది, ఇంకా పడుకొని ఉన్నాడు. ఈ కాస్ట్యూమ్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్, 1300 మనీ అయితే పే చేశాను. కాస్ట్యూమ్ క్వాలిటీ అయితే బాగానే ఉంది. కలర్ వచ్చేసి కొద్దిగా లైట్గా ఉంది. ఇది భువన్కు సెట్ అవుతుందో లేదో చూడాలి. భువన్ అయితే చక్కచక్క స్నానం చేసి రెడీ అయితే అయిపోయినాడు. ఇక టిఫిన్ తినిపించి పంపించాలి. మార్నింగ్ టైంలో టిఫిన్ తినాలంటే చాలా విసిగిస్తాడు, అస్సలు తినడు. చూడండి తినాలా వద్దా అని ఎలా తింటున్నాడు. ఇక మొత్తానికి అయితే రెడీ అయిపోయినాడు. ఆ కాస్ట్యూమ్ భువన్కి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీళ్ళ స్కూల్ బస్ దగ్గరికి అయితే వెళ్తున్నాడు. వీళ్ళ ఫ్రెండ్స్ మొత్తం అందరు కలిసి ఒకేసారి వీళ్ళు బయలుదేరుతారు. ఇంకా భువన్ పంపించిన తర్వాత మేము కూడా రెడీ అయిపోయి 9 కంతా అయితే స్టార్ట్ అయిపోవాలి. వచ్చేసి మా పాప నవిఘ్న. చూడడానికి చాలా అమాయకంగా ఉంది, చాలా అలరిపిల్ల. భువన్ అయితే అసలు ఒక్క చోట ఉండేది. ఇంకా ఫైనల్గా అయితే మేము కూడా రెడీ అయిపోయి బయటికి అయితే వచ్చేసాము. నా వైఫ్ కావ్య. ఎంత అర్లీగా వెళ్దామన్నా కుదరలేదు ఫ్రెండ్స్. 9 కంతా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాం. ఇంటి దగ్గర 9:20 అయిపోయింది. ఇంకా మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 10 minutes జర్నీ అయితే పడుతుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే చూపిస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే ఆ గోల్డెన్ పార్క్ వెన్యూ. లోపలికి అయితే వెళ్దాం పదండి. నవి పాపకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. బైక్ దిగగానే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. చూడండి మొత్తం అయితే డెకరేషన్ చేశారు. భువన్ అయితే ఇక్కడ ఉన్నాడు. హాయ్ భువన్. చూడండి వీళ్ళని అందరినీ క్లాసెస్ వైజ్గా కూర్చోబెట్టారు వాళ్ళ టీచర్స్. లాస్ట్ టైం వచ్చేసి వీళ్ళు ఈవినింగ్ ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు. 6 o'clock స్టార్ట్ చేస్తే ప్రోగ్రామ్ అయిపోయేసరికి 10:30 అలా అయ్యింది. ఫుడ్ కూడా ఏం అరేంజ్ చేయలేదు. ఇలా మాలాగా విలేజ్ నుంచి వచ్చే వాళ్ళకైతే చాలా ప్రాబ్లం అయితే అయిపోయింది. అందువల్ల ఈ ఇయర్ డేలోనే కండక్ట్ చేశారు. ఇలా కాస్ట్యూమ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. లోపలికి అయితే వెళ్దాము. ఇంకా ఎవరు రాలేదు ఫ్రెండ్స్, నేనే లేట్ అయిపోయాను అనుకున్నాను. ఒక 30 members అలా ఉంటారు అంతే. మనమైతే ఫ్రంట్కి అయితే వెళ్దాము. అక్కడైతే వీడియో తీయడానికి కొద్దిగా బాగుంటుంది, నీట్గా వస్తుంది. నాకైతే కొంచెం టెన్షన్ అయితే ఉంది, భువన్ ఎలా పర్ఫామ్ చేస్తాడో ఏంటా అని. ఇంతవరకు భువన్ అయితే ఎప్పుడు స్టేజ్ పైన డ్యాన్స్ చేయలేదు. ఇంట్లో ఏదైనా సాంగ్స్ వచ్చినప్పుడు అయితే వేస్తాడు. ఇలా స్టేజ్ మీద చేయడం అంటే అయితే ఫస్ట్ టైము. స్టేజ్ అయితే నీట్గా డెకరేషన్ చేశారు. చిన్నపిల్లలను అట్రాక్ట్ చేయడానికి అయితే అనిమల్స్ బొమ్మలు అయితే స్టిక్ చేసి పెట్టినారు. మేము వచ్చిన ఒక 15 minutesకి అయితే ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ అయిపోయింది. తను వాళ్ళ మదర్ గురించి స్పీచ్ ఇస్తే కొద్దిగా ఎమోషన్ అయింది. ఆ నిమిషంలో నాకు కూడా కళ్ళలో నీళ్ళు తిరిగాయి. మేము వచ్చిన తర్వాత ఒక 1/2 అవర్కి అయితే భువన్ వాళ్ళ పర్ఫార్మెన్స్ అయితే స్టార్ట్ అయింది.
సో ఫైనల్లీ సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక మేము కూడా ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. భువన్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. అలాగే మా వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.